హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీరాస్ హోమ్ వరల్డ్. ఈరోజు స్టైల్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ బిర్యానీ ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. మరి దీని ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా అండి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో హోల్ గరం మసాలాస్ వేసి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న సైజు ఆనియన్లు 2 టొమాటోలు వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నానండి. చికెన్ వేసి ఉప్పు, పసుపు, కారం వేసి మంచిగా కలిపి అందులోనే ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి కలిపి మూత పెట్టాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అందులో పెరుగు, కొత్తిమీర, పుదీనా, హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ వేసి మంచిగా కలిపి మరొక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి ఎసరు పోసుకోవాలండి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో కప్పుకి కప్పున్నర అలా ఎసరు పోసుకోవాలి. ఎసరు పోసాక టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో. సరిపోకపోతే వేసుకోండి. కేజీ బాస్మతి రైస్కి కేజీ చికెన్ తీసుకోవాలండి కంపల్సరిగా. తరువాత ఎసరు తెరల కాగాక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ని ఒకే చోట ఉంచకుండా మంచిగా కలుపుకోవాలండి. తరువాత మూత పెట్టి 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని మరొకసారి మూత తీసి అంచులమ్మటి ఆయిల్ లేకుండా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మంచిగా దమ్ ఇవ్వాలి. అంతే అండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.